నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనము ఈరోజు ప్రస్తావన చేయబడేటువంటి అంశం ఏమిటి అనగా, వేద వాంగ్మయం మనకి ఏమని సందేశం ఇచ్చినది, జగద్గురు శంకరులు వారు ప్రతిపాదనలో ఉన్న ఆంతర్యమేమి, ఇంతకు పూర్వం ఉన్నటువంటి మతాచార్యుల యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన చేసుకుందాం. గడిచిన కాలంలో మన భారతావనిలో ఎందరో మహాత్ములు ఆధ్యాత్మిక సాధనలను మొదలుపెట్టి సనాతన కాలం నుండి కూడా బహుకోణాలలో సాధనలను సాగించారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం పైన, ఒక్కొక్కరు ఒక్కొక్క మతం పైన, ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన పైన అనేక కోణాలలో సమాజానికి సందేశాన్ని ఇచ్చారు. ఇందులో సాధకులుగా ఉండేటువంటి మనలాంటి సామాన్యులకు ఏ బోధ నిజమైనదో, ఏ సాధన ప్రబలమైనదో, ఏది నిజమైనటువంటి శాస్త్ర సమ్మతమైనదో తెలియనటువంటి పరిస్థితుల్లో సాధకులకు ఒక దారితిన్నులు తెలియక జీవితం అగమ్యగోచరముగా ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి 72 మతాలను ఖండించి వేద ప్రమాణముతో అద్వైత సిద్ధాంతమనేటువంటి సనాతన వైదిక సాంప్రదాయాన్ని మనకు అందజేశారు. అయితే ఈ సనాతన వైదిక సాంప్రదాయము అనగా ఏమిటంటే, మనది మతం కాదు, సనాతన ధర్మం. మనకు వేదములో మనకు చెప్పబడింది ఏమిటి అంటే 6 సూత్రాలు చెప్పబడ్డాయి. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వేదం మనకు ప్రతిపాదన చేసినటువంటి అంశములేమనగా ధర్మమే. ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి ధర్మాన్ని ఆచరించినటువంటి వారికి శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్సు అనగా మోక్షం. అందుకనే మహాభారతములో ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి ప్రస్తావన వస్తుంది. ప్రత్యేకించి మనము ఆత్మతత్వాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి వేరే సాధనమేమి చెప్పలేదు మహాభారతంలో. వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తే మనకు రావలసినటువంటి పరమపురుషార్థమైన మోక్షం వస్తుంది అని చెప్పి ధర్మము, అర్థము, కామము, మోక్షము, మదిని పోనదగినది పరమపురుషార్థమైనది మోక్షమే. మోక్షము అనగా జన్మరాహిత్యము, జనన మరణ ప్రవాహము నుండి విడుబడము. అనాది కాలము నుండి నేను ఈ దేహమే అనుకొని ఈ సంసారం అనే వలయములో చిక్కుకొని దారితిన్నులు తెలియక సుఖదుఖముల మధ్యలో కొట్టుమిటులాడుతున్న జీవునికి ఆ పరమాత్మే దయదలసి వేదమునే మనకు
ప్రబోధించారు జగద్గురు శంకరాచార్యులు వారు. వేద ప్రామాణికముతో ఉపనిషత్తుల యొక్క బోధనే మనకు అందజేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని వారికి తోసిన విధములో వైయక్తిక అనుభవాలనే లోకానికి సమాజానికి అందజేశారు. ఎవరు వేదాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు, శృతి యుక్తి అనుభవాన్ని కూడా తీసుకోలేదు. శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవము కూడా పెద్దగా అంగీకరించలేదు. ఒకరికి యోగం పైన అభిరుచి కలిగింది, ఇంకొకరు ధ్యానము, ఇంకొకరు మంత్రజపము, ఇంకొకరు తీర్థయాత్రలు, ఇంకొకరు ఉపాసనలు, అనేకమైనటువంటి సాధనలలో గందరగోళంలో ఉన్నప్పుడు ఆ దయామయుడైన పరమేశ్వరుడే శంకరాచార్యులు వారుగా అవతరించి వేద ప్రతిపాదన అయినటువంటి ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను మనకు అందజేసి ప్రస్థానత్రయ భాష్యాన్ని మనకు సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రబోధించాడు. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అసలు వేదములు 3 అని చెప్తారు. ఈ 3ని సంగ్రహించిన తర్వాత వచ్చినదే అథర్వణ వేదము. వేదము అపౌరుషేయము, పురుషుల చేత రచింపబడినది కాదు, పురుషుని బుద్ధి మీద ఆధారపడినది కాదు. అందుకని వేదము 3 భాగాలుగా చెప్పబడినది. సంహిత, బ్రాహ్మణములు, ఆరణ్యకములు. సంహిత అనగా మంత్రభాగములు, బ్రాహ్మణములు ఆరణ్యకములు. ఆరణ్యకములనే ఉపనిషత్తులని మనకు చెప్పబడుతున్నవి. కాబట్టి ఇవి సద్గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకనే జగద్గురు శంకరుల వారు వేదాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ అద్వైత సిద్ధాంతము అనేది కొత్తగా వచ్చినటువంటి నవీనమైనటువంటి మార్గం కాదు. ఇది సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఉన్నది. అయితే అద్వైతము అనగా 2 కాదు, అట్లని 1 కూడా కాదు, అది తన స్వరూపమై ఉన్నది. ఈ వేదములకు అంతిమ భాగమును ఉండడం వల్ల ఈ ఉపనిషత్తులనే వేదాంతమని చెప్పబడినది. మాట్లాడితే వేదము, మాట్లాడకుండా ఉంటే వేదాంతము. వేదాంతం అనగా మాట లేదు ఇంకక్కడ. కేవలము వేదశాస్త్రాల్లో ఏమి మనము విన్నామో, ఏమి శ్రవణ మననాదులు చేశామో అది కేవలము నిధిధ్యాసనతో అనుభవానికి తెచ్చుకోవాల్సినది వేదాంతం. వేదాంతము చెప్పబడేది కాదు. అట్లని చెప్పకపోతే శిష్యులకు అర్థం కాదు. సద్గురువులు బోధంతా కూడా పరోక్షంగానే ఉంటుంది. అది చివరగా మనకు అనుభవానికి రావాలంటే ఎవరికి వారుగా నిధిధ్యాసనలో ఆ సాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కేవలము తన స్వరూప సాక్షాత్కారమే. కాబట్టి మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగం అనేటివి కూడా ఈ అద్వైత సిద్ధాంతంలో భాగములని అనుకోవాలి మనం. ఎందుకంటే ఇవి సాక్షాత్తు సాధనలు కాదు, ఇవి బహిరంగ సాధనలే. ఇవి మన స్వరూప సాక్షాత్కార అనుభవానికి సహకరిస్తాయి అంటున్నారు జగద్గురు శంకరులు వారు. సత్కర్మలను ఈశ్వరార్పణ భావనతో ఆచరించమన్నారు, నిష్కామంగా ఆచరించమన్నారు. ఎందుకు ఆచరించమన్నారు అంటే అనేక జన్మల్లో జీవుల యొక్క సంస్కారాలు పలు విధముగా ఉంటాయి కాబట్టి చెడు సంస్కారాలు ప్రబలంగా ఉండడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి చెడు సంస్కారాలను నిర్మూలించుకొని ఉన్న సద్వస్తువు తానేనని చెప్పి అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమేదో కాదు నేనేననేటువంటి అనుభవానికి వచ్చేదానికి ఈ సత్కర్మలు ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించమన్నాడు. అందుకని వేద ప్రామాణికమైనటువంటి బోధ మనకు జగద్గురు శంకరుల వారి యొక్క రచనల్లోనూ వారి భాష్యాల్లోనూ మాత్రమే మనకు అనుభవానికి వస్తుంది. అది శృతి యుక్తి అనుభవం. ఇప్పుడే సాధకుని యొక్క ఆత్మే పరబ్రహ్మమై ఉన్నదని చెప్పి అది భూత వస్తువే కానీ, అది సిద్ధ వస్తువే కానీ సాధన సాధ్యం కాదు, అది సాధన చేసి పొందబడేది కాదు. సద్గురువులు ప్రబోధ శ్రవణ కాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి మనకు ఆ శంకరుల వారి యొక్క భాష్యాల్లో స్పష్టముగా మనకు అందజేశారు. అయితే నేటి నవీన మార్గములో ఇంత ఓర్పు, ఇంత సహనము, నేర్పు, పట్టుదలతో సద్గురువుల దగ్గర శ్రవణం చేసేటువంటి అవకాశం చాలామందికి ఉండకపోవచ్చు. వేదం ఎప్పుడు 2 భాగాలుగా మనకు
ప్రబోధన చేస్తుంది. ఒకటి కర్మకాండ, రెండు జ్ఞానకాండ. కర్మకాండ అనగా పూర్వము జైమిని మహర్షి 1200 సూత్రాలను రచించారు, ధర్మసూత్రాలను. వాటికి ఒక మహానుభావుడు, శబరస్వామి అనేటువంటి మహానుభావుడు భాష్యాన్ని రచించాడు. ఇక వ్యాసుల వారు ఉపనిషత్తులను మరి అనేకమైనటువంటి వాటిని సంగ్రహించి బ్రహ్మసూత్రాలను రచించారు, 555 సూత్రాలను. వాటిల్లో అద్భుతముగా వ్యాఖ్యానం బయటికి తీసి భావగర్భితమైనటువంటి భావాలను వెలుగులోకి తీసుకొచ్చాడు గురుదేవులు శంకరాచార్యులు వారు. అందుకే ఇది శయంకర భాష్యమైంది. అది శబర భాష్యం అయితే ఇది శయంకర భాష్యం. కాబట్టి మనము తెలుసుకోవాలి, ఎవరేం చెప్పినప్పటికీ కూడా మన స్వబుద్ధితో మనం విచారించాలి. ఇంత పాండిత్యము, వేదములు, ఉపనిషత్తులు, సద్దర్శనములు ఇవన్నీ అర్థం చేసుకోలేం. కాబట్టి ఇప్పటి కాలంలో మనము ఈ భాష్యాలు కూడా తెలుగులో వచ్చున్నాయి. కాబట్టి కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే ఉపాసనాకాండని చెప్పబడినది. ధ్యానము, యోగము, జపము, వ్రతము ఇవన్నీ కూడా ఉపాసన కిందకే వస్తాయి. ఇవన్నీ ఉపాసన వేదమే మనకు ప్రబోధన చేసింది, వేదంలోనే ఉన్నది. అయితే సరాసరి సూక్ష్మబుద్ధి గలవారు కేవలము సద్గురువు ద్వారా శ్రవణ మననాదులు చేసి శ్రవణ సమకాలములోనే ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని కూడా మనకు గురుదేవులు శంకరాచార్యులు వారు తన రచనల్లో అద్భుతమైనటువంటి అమూల్య సందేశాన్ని ఇచ్చారు. ముండకోపనిషత్తు భాష్యంలో వాక్యార్థ విచారణ సమకాల ఏవతు పర్యవసితో భవతి. వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. ఆ వాక్యాన్ని ఆ శ్రవణ కాలంలో మహావాక్య విచారణ జరిగే సమకాలంలోనే ఆత్మజ్ఞానములో ఆత్మస్వరూపమై మిగిలిపోతారు సూక్ష్మబుద్ధి గలవారు. ఇక వారు చేయవలసినదేమీ లేదు, కర్త మిగిలి ఉండడు అని చెప్పి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి మనకు అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడినది. కాబట్టి శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. శృతి ప్రస్థానం ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానం భగవద్గీత. ఈ 3 ప్రస్థానాలు తెలిపేటువంటి సందేశం ఏమిటంటే ఆ పరబ్రహ్మం ఏదో కాదు, అది నీ స్వరూపమే. ఉపనిషత్తులు కేవలము శ్రవణ మాత్రేన జ్ఞానం. బ్రహ్మసూత్రాలు మననము, అది హేతుబద్ధంగా సహేతంగా నడుస్తుంది. పూర్వపక్షి ఉత్తరపక్షి ఏం మాట్లాడుతున్నారనేటువంటివి అవునంటే కాదనడము, కాదంటే అవునడము, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, ఆత్మ ఎలా అయినది, జీవుడు ఎలా అయినాడు అనేటువంటిది ప్రశ్న సమాధానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పూర్వపక్షి ఖండిస్తూ ఉంటే సిద్ధాంతం నిర్ధారణ చేసి ఇంతకంటే వేరే లేదని చెప్పి సిద్ధాంతాన్ని నిర్ణయిస్తారు. అందుకనే 4 మహావాక్యములు కూడా అందులోనే వస్తాయి. ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రములు మననమునకు, నిధిధ్యాసనకు భగవద్గీత. ఈ భగవద్గీతకు మించినటువంటి గ్రంథరాజనము ఈ సృష్టిలోనే లేదు. శ్రవణములో పొందలేనటువంటి వారు మననంలో పొందాలి, మననం ద్వారా అనుభవానికి రావాలి. మననంలో కూడా అనుభవానికి రానటువంటి వాళ్ళు నిధిధ్యాసన. అందుకనే ధ్యానము చేయాలి, శ్రవణము చేయాలి, ధ్యానము చేయాలి. నిధిధ్యాసనలో తన స్వరూప సాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మనము ఏది నిజమైన బోధ అంటే అందరూ బోధిస్తూనే ఉన్నారు, కాదనడానికి లేదు. శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. ఆ శాస్త్రం అనగానేమి, ఇదే ఉపనిషత్తులే, బ్రహ్మసూత్రములే, భగవద్గీతే, వేదమే శాస్త్రం. ఇక్కడ మనము అనుభవాన్ని గడించాలి. ఏ అనుభవాన్ని? బ్రహ్మమనగా ఏదో సాధన చేసి పొందబడేటువంటి అంశము కాదు, అది కర్తవ్యమునకు లోను కాదు, కర్తవ్యరహితము, ఆత్మ సంస్కార్యము కాదు, అది సంస్కరించడం కాదు, ఆప్తి కాదది. ఆప్తి అంటే పొందడం. ఎప్పుడూ లేనటువంటి వస్తువును, లేని వస్తువును ప్రాప్తింపజేసుకోవడం కాదు.
అది సాధన చేసేటువంటి సాధకుని యొక్క ఆత్మస్వరూపమయ్యే ఉన్నది. అందుకని మనం గుర్తించవలసింది ఏమిటి అంటే కేవలము ప్రజ్ఞామాత్రమై ఆ ప్రజ్ఞ ఉంటేనే నేను సద్గురువుల ద్వారా శ్రవణం చేస్తున్నాను, మననం చేస్తున్నాను, నిధిధ్యాసనలో నా స్వరూపాన్ని గుర్తిస్తున్నాను. అదేవిధంగా సద్గురువులకు కూడా ఆ ప్రజ్ఞ ఉంటేనే బోధించగలుగుతున్నారు. అసలు గురువులోనూ శిష్యుల్లోనూ కూడా ఉన్నది ఒకే ఒక ప్రజ్ఞ, ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మము. అదే ప్రజ్ఞస్వరూపమై వేదమునందు చెప్పబడినది. ప్రజ్ఞానము అనగా ఏ ప్రజ్ఞ ఉంటే నా చెవి శబ్దాన్ని వినగలుగుతున్నదో, ఏ ప్రజ్ఞ ఉంటే నా నేత్రము రూపాన్ని చూడగలుగుతున్నదో, ఏ ప్రజ్ఞ ఉంటే నా మనసు ఆలోచించగలుగుతున్నదో, ఏ చైతన్యం ఉంటే నేను సర్వకార్యములను చేయగలుగుతున్నానో అదే ప్రజ్ఞానం బ్రహ్మ. పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతము వరకు కూడా ఉన్నది ఆ ప్రజ్ఞయే. ఆ ప్రజ్ఞ నాలో కూడా ఉన్నది. కాబట్టి నేనే ప్రజ్ఞ, నా స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఏ రోజుటికైనా, ఏ నాటికైనా, ఏ క్షణానికైనా ఈ మహావాక్య అనుభవాన్ని, ఆంతర్యాన్ని గుర్తించి జన్మ సాఫల్యాన్ని పొందాలి. కాబట్టి యోగములన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగించి మనసుకు ఒక సూక్ష్మమైనటువంటి అంశం ఏర్పడుతుంది. అప్పుడు వేదశాస్త్రములన్నీ బోధన చేసేటివి, సద్గురువులు బోధన చేసే అంశాలన్నీ కూడా సూక్ష్మంగా సూక్ష్మబుద్ధితో అనుభవానికి తెచ్చుకుంటారు. ఓహో, ఇంతకాలం నేను ధ్యానము, యోగము, జపము, వ్రతాలు చేసినది ఆ పరిపూర్ణ బ్రహ్మాన్ని పొందడం కొరకే కదా, పొందడము కాదు, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, ఆ బ్రహ్మము తన స్వరూపమై ఉన్నదని గుర్తించగలరు. సాధనల యొక్క పర్యవసానము, జీవిత పరమావధి కూడా ఈ అంశాన్ని గుర్తించడం కొరకే వచ్చినది. కాబట్టి యోగములన్నీ కూడా ఒక క్రమాన్ని ఏర్పరుస్తాయి. యోగ సాధనలన్నీ పరిమితమే కానీ అపరిమితము కాదు. అపరిమితము ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని గుర్తించడమే అపరిమితం. పరిమితము అపరిమితము. మరి అందరికీ ఆత్మస్వరూపం అయినప్పుడు అది ఎందుకు అనుభవంలోకి రాలేదు అంటారు. ఆత్మ అందరికీ అనుభవంలోనే ఉన్నది, అది సామాన్యంగా వదిలేస్తున్నారు. దేహమే నేను అనుకుంటున్నారు కానీ అది సనాతన కాలం నుండి కూడా ఈ దేహమే నేను అనుకుంటున్నాము. అందుకని విచారణ ఇప్పుడు అవసరమైంది. దేహం అంటేనేమి, ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి అని సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి. ఆత్మనగా నిత్యశుద్ధ స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ స్వరూపము అది తానే అన్నటువంటి అంశాన్ని గుర్తించాలి. అనాత్మనగా నాచే తెలియబడుతున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచము ఇది దృక్కు, అది దృశ్యము. దృక్కుంటేనే దృశ్యం ఉన్నది. దృగ్దృశ్యాలు రెండూ కూడా ఏకమని చెప్పి చివరిన అర్థమవుతాయి. కాబట్టి జడచేతనాలను రెండింటిని విడమర్చి తెలుసుకునే సామర్థ్యం మనకు ఉండాలి. జడమనగా పంచభూతాత్మకమైనటువంటి ఈ నామరూప ప్రపంచమే జడం. చైతన్యము అనగా దాన్ని గుర్తించగలిగేటువంటిది, తెలుసుకునేటువంటిది. కాబట్టి ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే, ప్రజ్ఞ మాత్రమే ఉన్నదని చెప్పి సత్పురుషులైన మహాత్ములు ఋగ్వేదములో, ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ, ఏ ప్రజ్ఞ అనేటువంటి పరబ్రహ్మం ఉన్నదో ఆ ప్రజ్ఞమైనటువంటి పరబ్రహ్మమే సమస్త సృష్టికి ఆధారభూతమై సృష్టి పరిణతి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే, ఆ బ్రహ్మమే ప్రజ్ఞా స్వరూపమై ఉన్నదని దర్శించారు. మంత్రద్రష్టలై, దార్శనికులై సత్యాన్ని గుర్తించగలిగినారు. కాబట్టి మనము మన అనుభవంతో గమనించాలి, మన అనుభవానికి తెచ్చుకోవాలి. శృతివాక్యము, శాస్త్రవాక్యము, గురువాక్యము ఈ మూడు ఒకటేనని చెప్పి ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఏమి విన్నా, ఏమి చూసినా, ఏమి మాట్లాడినా సర్వాత్మ భావనలో ఉండాలి, ఏకాత్మ భావనలో ఉండాలి, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. ఎందుకని ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మము, అది తాను తప్ప రెండోది కాదనేటువంటి అనుభవాన్ని గడించాలి. దానికి ఏకైకమైన సాధనము నిధిధ్యాసన అనేటువంటి జ్ఞాననిష్ట. అట్టి జ్ఞాననిష్టకు సహాయపడేటువంటిదే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి కూడా అందులో భాగమే.
ఆ స్థాయికి సహకరిస్తుందే కానీ సాక్షాత్తుగా ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తేవాలి అంటే ఆత్మానాత్మ విచారణ తప్ప రెండో ప్రక్రియ లేదు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకొనుము, నీవు మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, ఇవేవీ నీవు కావు, నీవు కనిపిస్తున్నటువంటి చరాచరాత్మకమైనది ఏదీ కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి కేవల సాక్షి మాత్రుడివై ఉన్నావు. కాబట్టి నీవు నీ సహజ స్థితిలో ఉండుము, నీవు నీ స్వస్థితిలో ఉండుము. స్వస్థత, స్వ అనగా ఆత్మ, స్థ అనగా ఉండుట. కాబట్టి ఎంతవరకు సాధకులు ఈ సత్యాన్ని సూక్ష్మాంశాన్ని గుర్తించలేరో అంతవరకు స్థూలమైనటువంటి సాధనలు చేయవలసినదే, ధ్యానం చేయవలసినదే, యోగం చేయవలసినదే, జపం చేయవలసినదే. అన్ని ప్రక్రియలు కూడా వీటన్నిటి సాధనల యొక్క పరమావధి స్వస్వరూపానుసంధానం, స్వస్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపమై మిగిలిపోవడమే. తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని గుర్తించడమే. గుర్తించి ఇక ఏమి చేస్తున్నా కూడా ఆ ఎరుకలో ఉండిపోవడమే. ఆ జ్ఞానం ఎరుకతో ఇంకొక ఎరుకను గుర్తించడం కాదు, ఎరుకు కన్నా అన్యముగా ఇంకొకటి ఉండకూడదు. ధ్యానములో కూడా మన అనుభవం ఎలా ఉండాలి? కేవలము నేను తప్ప రెండోది నాకు గోచరించకూడదు. రెండోది గోచరించింది అంటే, రెండోది వినపడింది అంటే, రెండోది అనిపించింది అంటే అది ధ్యానం కాదు. నా స్వరూపం నుండి నేను జారిపోతున్నాను. ఎక్కడ క్రియ చేయబడుతుందో, ఎక్కడ ఇంకొకటి శబ్దం వినపడుతుందో, ఎక్కడ ఇంకొకటి అనిపిస్తుందో అది త్రిపుటి, నేను కాదు. త్రిపుటి సంపుటీకృతం కావాలి, త్రిపుటి ఏకం కావాలి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ఈ మూడు ఏకమై కేవల ధ్యేయైక స్థితిలో ఉండాలి. కేవలము ఆ ధ్యానంలో కూర్చుండేటప్పటికీ కేవలము నా ఎరుక మాత్రమే, నేను నా ఎరుక స్వరూపుడై ఉన్నాను, నా ఎరుక కాదు, కేవలము నేను ప్రజ్ఞామాత్రుడై ఉన్నాను అని చెప్పి ఈ వేద వాక్యముల యొక్క ఆంతర్యాన్ని మనం గుర్తించి సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, సమస్త నిగమాగమముల సారము పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండోది లేదు, రెండోదంతా కూడా ఆరోపితమే, అధిష్టానమైన పరిపూర్ణ బ్రహ్మమునందు ఆరోపింపబడినదే కానీ వాస్తవము కాదు. శుద్ధ జలము అధిష్టానము, పేనములు, నురుగులు ఇవన్నీ కూడా ఆరోపితము. ఆరోపితము అనగా అధిష్టానమునందు తోయబడుచున్నది. జలమునందు తరంగము వలెను, ముత్యపు సిప్పయందు ఎండివలెను, రజ్జువునందు సర్పము వలెను, ఎండమావుల యందు జలము వలెను నా యందు ఈ సమస్త ప్రపంచము తోస్తున్నది, కేవలం వాస్తవం కాదు అని ఎవరికైతే తన స్వరూప జ్ఞానం కలుగుతుందో వారు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ముక్త స్వరూపులు. వేదశాస్త్రముల్లో మనకు రెండు ముక్తులు చెప్పబడ్డాయి, సద్యోముక్తి, క్రమముక్తి. గౌణముక్తులు 4 చెప్పాయి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము అని 4 కూడా చెప్పబడింది. ఇవన్నీ కూడా ఆయా దేవతల లోకానికి వెళ్ళి ఆ దేవతతో పాటు వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు మనకు ప్రబోధిస్తున్నాయి. ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా కూడా, ధ్యానం చేసేవారు, యోగం చేసేవారు, జపాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ బ్రహ్మనందరం గుండా ప్రాణాన్ని వదిలేసి శుక్లపక్షంలో జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు. వదిలేసిన అటువంటి వ్యక్తి మళ్ళా జన్మ లేదు అంటది. అటువంటి వారు వాయుమండలము చేరుకొని, వాయుమండలము ద్వారా సూర్యమండలాన్ని చేరుకొని, చంద్రలోకాన్ని చేరుకొని, అక్కడ నుండి సత్యలోకం, అంతకంటే పైనున్న సత్యలోకాన్ని చేరుకొని అక్కడ బ్రహ్మదేవుని యొక్క సముఖమున సమ్యక్ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానాన్ని ఆర్జించి ఆ బ్రహ్మదేవుని 1000 మహాయుగాలు గడిచిపోగానే ప్రళయములో వీళ్ళందరినీ బ్రహ్మపదానికి చేరుస్తాడు అని చెప్పి క్రమముక్తిలో చెప్పబడింది. ముక్తి ఆలస్యమవుతుంది. సద్యోముక్తి, సద్యోముక్తి అనగానేమి? సద్గురువుల ద్వారా ఇప్పుడే ఆత్మానాత్మ విచారణ చేసి శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఉన్న పరిపూర్ణ బ్రహ్మము తాను తప్ప రెండో పదార్థము లేదని సర్వాత్మ భావనలో ఉన్నటువంటి వారికి సద్యోముక్తి. అందుకని ఉపాసకునికి గమనాగమనము చెప్పింది, జ్ఞానికి గతి చెప్పలేదు, అంటే ఎక్కడికో వెళ్ళి పొందడం చెప్పలేదు. బాగా కాలిన బండ మీద నీళ్లను చల్లితే ఏ విధముగా
నీరు వింకిపోతుందో మనోబుద్ధులు ప్రాణాలు సర్వము కూడా ఇక్కడే పరబ్రహ్మనందు లయమైపోతాయి. అందుకని ఉత్క్రమణం చెప్పలేదు ఎవరికి? జ్ఞానికి. ముందు తాను బ్రహ్మమే, శరీరం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మమే. కుండ ఉన్నప్పుడు ఆకాశం ఉంది, కుండ లేనప్పుడు ఆకాశం ఉంది. అసలు కుండ ఉన్నది ఆకాశంలోనే అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. తన స్వరూపాన్ని తాను గుర్తించి ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే తాను పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవాలి. సద్వస్తువు, రెండో పదార్థము లేదు. రెండో పదార్థం ఉన్నది అంటే తానుంటేనే రెండోది ఉన్నది. అధిష్టానాన్ని తన స్వరూపముగా గుర్తించి కేవలము సత్తాస్ఫూర్తి ఆ ఉనికిలో ఉండిపోవాలి, ఆ ఎరుకలో ఉండిపోవాలి, కేవలము ఎరుక మాత్రమై మిగిలిపోవాలి. కాబట్టి ఈ జన్మలోనే అట్టి ఉపనిషత్తులను సద్గురువుల ద్వారా తెలుసుకొని యోగ శాస్త్రాలన్నీ కూడా ధ్యానము, జపము, యోగము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు మనోపరిపక్వత కొరకు మాత్రము చెప్పబడ్డాయి. ఇవి సోపాన క్రమములే కానీ పరమార్థములు కావు. పరమార్థములు ఎందుకు కావు అంటే తానుండి చేయబడినవే, తానుండి చేసిన ప్రక్రియలు కానీ ఇవి వాస్తవం కాదు. తన స్వరూపం అనేది లేకపోతే రెండో క్రియ చేయడానికే లేదు. తానెప్పుడు తనకు తెలియబడుతూనే ఉన్నాడు. మనోభావాలు తెలుస్తున్నాయి, నామరూపాత్మకమైన ప్రపంచం తెలుస్తున్నది, ఆలోచనలు తెలుస్తున్నాయి. అన్నిటినీ గుర్తించే తన స్వరూపాన్ని తానుగా తన స్వరూపాన్ని తాను గుర్తించి తానుగా మిగిలిపోవడమే. కాబట్టి యోగశాస్త్రాలు పూర్వం కాలంలో అనేక కోణాల్లో చేసుకుంటూ వచ్చినటువంటి వైయక్తిక అనుభవాలు కావివి. అందుకని ఏదో సాధన చేసి పొందబడేటువంటి పదార్థం కాదది, అది నీ స్వరూపమై ఉన్నదని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు తన ప్రస్థాన త్రయ భాష్యములో వివరణ ఇచ్చాడు. అందుకనే మనం మొదట మాట్లాడుకున్నాం కదా, ఎవరు చెప్పేది నిజము, ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏ గురువులను మనం నమ్మాలి అంటే వేదమే ప్రామాణికమై ఆ ఉపనిషత్తుల బోధనే మనము సంపూర్ణ ప్రమాణముతో శ్రోత్రియులైనటువంటి సద్గురువులు బ్రహ్మనిష్ఠుల ద్వారా మనము వాక్య ప్రమాణము ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఇదే ఏకైకమైనటువంటి ఉపాయము. కాబట్టి మనము అటువంటి సద్గురువుల ద్వారా మనము శ్రవణ మననాదులు చేయడం కానీ, అట్టి సద్గురువులు లేకపోయినా మనం వారు రచించిన గ్రంథాలను కొద్దిగా శ్రవణ మననాదులు చేస్తూ ఉంటే మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ విధముగా మనకు పూర్వం ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంది. ఒకరికి జ్యోతి కనిపించింది, ఒకరికి నాద శబ్దం వినపడింది, ఇంకొకరికి ఆకాశ గమనము పలు కోణాల్లో ఉన్నప్పుడు నాయనా నీవు అధిష్టానమైన నీ స్వరూపం ఉంటేనే ఇంకొకటి కనపడింది, ఇంకొకటి వినపడింది, ఇంకొకటి అనిపించింది. అసలు నీవెవరు? నీవు పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండోది కాదు. ఈ సాధనలన్నీ కూడా నీకు పరోక్షమే, నీవు అపరోక్ష స్వరూపుడు అని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు మనకు సారవర్తికా పూర్ణానుభవమైనటువంటి అంశాన్ని బోధించాడు. సర్వజనీనము సారవర్తికము. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా అందరిలోనూ దేదీప్యోమానముగా ప్రకాశిస్తున్నటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. కాలాలు మారాయి, దేశాలు మారాయి, దృక్కు మారదే, చూసే చూపు మారదు. మారిపోయేదంతా ప్రపంచమని, మారకుండా స్థిరంగా ఉండేటువంటి కూటస్థ నిత్య స్వరూపమైన ఆ పరబ్రహ్మమే తన స్వరూపమని ఏ రోజుటికైనా ఏనాటికైనా ఈ సత్య బోధన మనం వినాలి. అటువంటి సద్గురువులు మనకు బోధ చేసేటువంటి అంశాన్ని బోధ చేసే సమకాలంలోనే మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అటువంటి వేద ప్రమాణముతో ఉపనిషత్తులు చెప్పే గురువులు చెప్పే వాక్యాలని మనము సంపూర్ణ విశ్వాసముతో శ్రవణ మననాదులు చేయాలి. ఇక సంపూర్ణ విశ్వాసముతో అట్టి సద్గురువులు ఉపనిషత్తులు బోధను మనకు బోధించినప్పుడు ఇక అర్థం కాదు అనేటువంటి అంశమే ఉండదు. కాబట్టి అట్టి సద్గురువుల ద్వారా మనం శ్రవణ మననాదులు చేయాలి. కాబట్టి శిష్యునికి కూడా అధికారం ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. అధికారి లక్షణాలు కూడా మనకు శాస్త్రమునందు చెప్పబడినది. గురువు యొక్క లక్షణములు కూడా శాస్త్రమునందే చెప్పబడినది. ఈ ఇద్దరు గురువు కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మానుభవ నిష్ఠుడై ఉండాలి. శిష్యుడు కూడా మరి చెప్పుకున్నటువంటి సాధన సంపత్తి ఉండాలి. ఈ ఇద్దరి మధ్యలోనే పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ స్వరూపం ప్రకటితమవుతుంది.
కాబట్టి కేవలము గురు బోధ వలనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అట్టి బోధ ఎవరి ద్వారా మనకు సంశయ నివృత్తి కలుగుతుందో అట్టి వారినే మనం గురువుగా భావించాలి. హరి ఓం.